Hey guys, అందరూ ఎలా ఉన్నారు? This is Alikhe Varadwaj and welcome back to my channel Smart Life. సో ఈ వీకెండ్ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఈ ఎగ్జిబిషన్ BHL గ్రౌండ్స్లో అవుతుందన్నమాట. సో ఇంటికి దగ్గరగా ఉంది అండ్ మేము టెర్రస్ నుంచి చూస్తే మాకు ఆ జైంట్ వీల్ కనిపిస్తుంది రోజు. సో ఆకాంక్ష పొడవడం చాలా ఎక్కువైందనమాట. వెళ్దాం అని చెప్పేసి. సో ఫైనల్గా ఆశీష్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మేము 7:30కి బయలుదేరాము ఈవినింగ్. అండ్ 100 రూపీస్ టికెట్ అనమాట పర్ హెడ్. సో 3 మెంబర్స్కి తీసుకున్నాము. అమోహాకి ఫ్రీ ఎంట్రీ అవుతూనే ఇలా పెద్ద ఆక్టోపస్ ఉంటుంది. మంచిగా ఫొటోస్ దిగామన్నమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ వర్త్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఫిష్ టనల్ ఉంటుంది. ఎంత బాగుందంటే నాకైతే ఒక ఫారిన్ కంట్రీస్లో చూస్తాం కదా మనం రీల్స్, నాకైతే లిటరల్గా అలాగే అనిపించింది. నంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి అండ్ వర్త్ ఆఫ్ విజిటింగ్ అనిపించింది. అండ్ ఆకాంక్ష అయితే చాలా ఎంజాయ్ చేసింది ఇవన్నీ చూసుకుంటూ. కాకపోతే క్రౌడ్ మాత్రం టూ మచ్ ఉండే. అంటే మేము వీకెండ్ వెళ్ళాం కదా, అందుకోసమే అంత క్రౌడ్ ఉండే అనిపించింది. లైక్ చాలా ఫిషెస్ ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మేము అమోహాన్ కూడా పట్టుకొని పోయినాం అనమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అంటే అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడ కూడా కొంచెం స్టింకీ స్మెల్ అట్లా ఫిషెస్ ఉంటే వస్తాయి కదా, సో అట్లా ఎక్కడ కూడా లేదు. అండ్ ఇది మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ వన్స్ అన్న చేయాలనిపించింది. యాక్చువల్గా కుకట్పల్లి ఆ సైడ్లో అప్పట్లో వచ్చింది, గుర్తుందా? సో అది మేము మిస్ అయినాము. అమోహ చాలా చిన్నగా ఉండే అండ్ ఆకాంక్ష ఆ టైంలో ఊర్లో లేకుండే అనమాట. సో మిస్ అయిపోయామే అనిపించింది. బట్ ఇప్పుడు మాత్రం కవర్ చేసుకున్నాము. ఇది ఎంటర్ అవుతూనే మనకి ఒక బొమ్మల సెషన్ వస్తుంది. అంత గ్రేట్గా ఉందని నేనేం చెప్పను. అంటే మన చిన్న టైం ఎగ్జిబిషన్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్ షాప్స్, అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే వస్తుండే. అంటే మా నిజామాబాద్లో అయితే అట్లనే వస్తుండే. ఇయర్లీ వన్స్ ఎగ్జిబిషన్ ఉంటుండే. ఎగ్జిబిషన్కి పోంది అసలు అది వాళ్ళు క్యాండిడేట్స్ మనుషులే గారు అన్నట్టు బిహేవ్ చేస్తుండే అనమాట. మేము పక్కా వెళ్తుండే ఎగ్జిబిషన్కి. బట్ ఇక్కడ ఏంటి అంటే అంత ఫుల్ బాగానే ఉన్నాయి. ఒక 4-5 స్టాల్స్ ఉన్నాయి కానీ మంచి కలెక్షన్ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే చాలా తక్కువ అనిపించింది నాకు. ఈ బ్యాగ్స్ అయితే లిటరల్లీ వాడు చెప్పే రేట్ 550-650 అని చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్స్లో ఇంకా ప్రైస్ అట్లానే ఉంటుంది. ఇదే బ్యాగ్ JNTUకి వెళ్తే మనకి 250-300లో వస్తుంది. అదైతే నాకు క్లియర్గా తెలుసు. కాకపోతే ఏంటి అంటే మంచిగా అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అని అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ టాయ్స్ ఉన్నాయి కదా, ఇవి 550 అంట. ఆకాంక్షకేమో ఇది కావాలంట. ఫ్రోజన్లో ఆమె యానా ఉంటుంది కదా, సో అది కావాలి నాకు అని చెప్పి కూర్చుంది. ఆ 550 పెట్టి తీసుకునే కన్నా బయట 2 వస్తాయి అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాము. అండ్ దాని తర్వాత ఈ సెషన్కి వెళ్ళేసరికి నాకు ఇందులో ఏంటంటే కిడ్స్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. నాకు ఇయర్ రింగ్స్ పిచ్చి బాగా బేసిక్గా. కాకపోతే ఏంటి అంటే ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. అండ్ ఇంకొక ఇయర్ రింగ్ చూపిస్తాను నేను. ఈ ఇయర్ రింగ్స్ ఎవరికైనా గుర్తున్నాయా అంటే ఈ మీనాకారి ఇయర్ రింగ్స్ మనము చిన్నగా అంటే 2009-10లో ఉన్నప్పుడు ఇవి చాలా ట్రెండ్ అయ్యిండే. అంటే ఇట్లా బుట్టాలు వచ్చేసి దాని చుట్టూరుగా ముత్యాలు వచ్చినవి మీనాకారి ఇయర్ రింగ్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఎంతమందికి గుర్తుంది, ఎంతమందికి దాని ఎక్స్పీరియన్స్ ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటుండే, కలర్స్ ఉంటుండే అనమాట. మమ్మీ చాలా తీసుకొచ్చింది. ప్రైజింగ్ కూడా అంతేం చెప్పలే. అంటే 60 రూపీస్ 120 రూపీస్ అట్లా చెప్పిండే. నాకు వర్త్ అనిపించింది. ఎందుకంటే యూనిక్ ఉన్నవి మనం తీసుకుంటే బెటర్. అంటే అందరు పెట్టుకునేలాగా కాకుండా మంచిగా అనిపించిండే. అండ్ పిల్లల క్లిప్స్ మాత్రం అవుట్ స్టాండింగ్. నాకైతే చాలా నచ్చాయి. దానికే మేము బిల్ చేసుకొని వచ్చినాము, ఇంకా ఏం తీసుకోలే. నమ్మండి, లిటరల్లీ ఆకాంక్ష అయితే దగ్గర ఒక 500-1000 రూపీస్ ఇక్కడే బిల్ చేసిందనమాట. దాని తర్వాత మేము ఈ బౌలింగ్ గేమ్ ఆడిండు ఆశిష. ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ బౌలింగ్ గేమ్ కంపల్సరీ ఆడతారనమాట. అంటే మన లక్ని టెస్ట్ చేసుకోవడమా మరి అదేందా అర్థం కాదు. బట్
ఎప్పుడు కూడా ఆ 10 రూపీస్ 20 రూపీస్ సామాన్ వస్తాయి. మీకు ఎలాంటి సామాన్ వస్తుందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. అసలు మీరు ఆడరా కూడా చెప్పండి నాకు. కాకపోతే ఏంటంటే ఈసారి మాకు ఆ కీ హోల్డర్ ఉంటుంది కదా, అదొకటి వచ్చింది. అండ్ ఆకాంక్షతో టెస్ట్ చేపిస్తున్నాడు అనమాట, ఏమొస్తుంది ఆకాంక్షకి అని చెప్పేసి. లాస్ట్కి ఒక ట్రే పట్టుకొని వచ్చిండ్రు. అవును, ఎట్లాగో ఇంట్లో ట్రే లేదు కాఫీ టీ ఇవ్వడానికి, అదొకటి అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను నేను. దాని తర్వాత ఫుడ్ కోర్ట్ కూడా ఉండింది, ప్యూర్ వెజ్ ఫుడ్ కోర్ట్, మంచిగా అనిపించింది. అది తినేసి ఇంకా మేము ఇంటికి వచ్చేద్దాము అనుకునే టైంలో ఆకాంక్ష రైడ్స్ అని ఏడవడం స్టార్ట్ చేసింది. సరే కదా అని చెప్పేసి రైడ్స్ కూడా ఇప్పించినాము. అండ్ ఇక్కడ ఆశీష్ ఫైర్ పాంట్ ట్రై చేస్తున్నాడు. నాకైతే చాలా అంటే చాలా భయము. తీసుకుంటావా అని అడగండు కానీ నేను తీసుకోను అని చెప్పేసి, నా రిస్క్ నాకొద్దు. అండ్ మీలో ఎంతమందికి ఫైర్ పాన్ ఇష్టము? అండ్ ఇలా ఆకాంక్ష చూస్తుంది, వెరైటీగా చూస్తుంది అనమాట. అంతే ఈ వ్లాగ్కి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అండ్ ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన వ్యూవర్స్లో 90.8% అన్సబ్స్క్రైబ్ పీపులే చూస్తున్నారు. ఇంత చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.